Hi, hello, good morning, everybody. Welcome to our YouTube channel. First of all, you like, share, and subscribe my YouTube channel. Today, our topic is threats to biodiversity. థ్రెట్స్ టు బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యానికి పొంచి ఉన్న ప్రమాదము. ఈరోజు టాపిక్. దిస్ పీపీటీ ప్రిపేర్డ్ అండ్ ప్రజెంటెడ్ బై గణేష్ గుగ్లోత్, లెక్చరర్ ఇన్ బాటనీ, MLD GDC Gadwal. So before starting the topic, first of all, please like, share and subscribe my YouTube channel. ఓకే. సో ఈరోజు థ్రెట్స్ టు బయోడైవర్సిటీ, జీవ వైద్యానికి పొంచి ఉన్న ప్రమాదము, దానికి గల కారణాలు ఏంది, ఓకేనా, వీటి గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. జీవ వైవిధ్యానికి పొంచి ఉన్న ప్రమాదం గురించి ఈరోజు క్లాస్. సో దానిలో థ్రెట్స్ టు బయోడైవర్సిటీ, మనకు ప్రకృతిలో సహజంగా కాలానుగుణంగా వచ్చిన మార్పు వల్ల కొన్ని జాతులు అదృశ్యమై మరికొన్ని జాతులు ఉద్భవిస్తున్నాయి. ఎక్స్టింక్షన్, ఎలిమినేషన్ ఆఫ్ స్పీసీస్ and their replacement by others is a normal process in nature. సహజంగా కాలానుగుణంగా వచ్చిన మార్పుల వల్ల ఏమవుతుంది, కొన్ని జాతులు అదృష్టమవుతున్నాయి, మరికొన్ని ఏమో జాతులు ఉద్భవిస్తున్నాయి. ద రేట్ ఆఫ్ ఎక్స్టింక్షన్ ఇన్ undistributed ecosystem is very slow and is estimated to be about one species per decade. మనకు దెబ్బతినని ఆవరణ వ్యవస్థలలో జీవులు కనుమరుగవటము, ఎక్స్టింక్షన్ ఆఫ్ స్పీసీస్ నెమ్మదిగా జరుగుతుంది. కానీ ప్రస్తుత కాలంలో మానవుని విపరీత ప్రకృతి ప్రతికూల చేష్టల వల్ల ఏమవుతుంది, ప్రతి సంవత్సరము కొన్ని వందల జాతులు, ఉపజాతులు, అనేక జీవులు అదృశ్యమవుతున్నాయి. However, human impact and interference on populations and ecosystem have accelerated the rate, causing hundreds of species, subspecies and varieties to become extinct every ఇయర్. ఓకే, ఎక్స్టింక్ట్ ఎవ్రీ ఇయర్ అంటే ప్రతి సంవత్సరము కొన్ని వందల జాతులు, ఉపజాతులు, అనేక జాతులు అనేవి అదృశ్యమవుతున్నాయి. ఈ రకమైన ధోరణి కొనసాగితే మనకు రాబోయే కొద్ది సంవత్సరాలలో అనేక రకాల వృక్ష జంతు జాతులు, సూక్ష్మజీవులు నశించిపోగలని అంచనా. ఎందుకంటే ఈ ప్రకృతి వైపరీత్యాలు ఎట్లా ఉన్నాయో మనం చూస్తున్నాము నౌడేస్లో, ఓకేనా. సో అధిక చెట్లను నరికివేయడము, వర్షపాతము తగ్గిపోవడము, అట్లా కరువులు ఏర్పడము, ఇట్లాంటి విపరీతమైన ముప్పులు అనేవి మనకు ఎదురవుతుంటాయి. ఇఫ్ the present continues, many plants, animals and microbes may be destroyed in the next few decades. అందుకని ఏమంటావు, రాబోయే కొద్ది సంవత్సరాల్లో అనేక వృక్ష జంతు జాతులు, సూక్ష్మజీవులు నశించిపోగలవని ఇది ఒక ఎస్టిమేషన్, అంచనా మాత్రము. ఓకే, ఎందుకంటే ఒక జాతి నశిస్తే దాన్ని తిరిగి సృష్టించలేము. If a species completely lost, it is not possible to recreate the same. ఒక జాతి నశిస్తే దాన్ని తిరిగి సృష్టించలేము.
తరిగిపోతున్న జీవ వైవిధ్యాన్ని తిరిగి పొందలేము. హెన్స్ మ్యాన్కైండ్ మస్ట్ ప్రిజర్వ్ ద బయోడైవర్సిటీ. తరిగిపోతున్న జీవ వైవిధ్యాన్ని తిరిగి పొందలేము. ఓకేనా? ఒక జాతి నశిస్తే దాన్ని తిరిగి సృష్టించలేము. అందువల్ల జీవజాతులలోని వైవిధ్యాన్ని కాపాడుకోవడము మానవ సమాజం ముందు ఉన్న అతిపెద్ద సవాలు. ఓకే, కెన్ అండర్స్టూడ్? ఏమవుతుంది? మానవుని ముందు ఉన్న ఇప్పుడు పెద్ద సవాల్ ఏంది? జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవడం. మ్యాన్కైండ్ మస్ట్ ప్రిజర్వ్ ద బయోడైవర్సిటీ. ఓకే, ఇది. నెక్స్ట్, కాజెస్ ఆఫ్ ఎక్స్టింక్షన్. కాజెస్ ఆఫ్ ఎక్స్టింక్షన్, విలుప్తతకు కారణాలు తెలుసుకుందాం. The causes of extinctions are broadly grouped into the following categories, namely population explosion, environmental, natural catastrophes, human interference. వరుసగా ఏమేమి ఉన్నాయి? ఒకటి అంటే కాజెస్ ఆఫ్ ఎక్స్టింక్షన్ అంటే విలుప్తతకు కారణాలు ఏమేమి ఉన్నాయి? జీవ వైవిధ్యంలో జాతుల విలుప్తతకు ముఖ్యమైన కారణాలుగా కింది వాటిని పేర్కొంటాం మనము. అవి ఒకటి జనాభా పెరుగుదల, పర్యావరణ సంబంధిత, ప్రకృతి పరంగా లేక ప్రళయ సంబంధ కారణాలు, మానవ ప్రభావిత చర్యలు. ఏమేమి ఉన్నాయి? కాసెస్ ఆఫ్ ఎక్స్టింక్షన్, విలుప్తతకు కారణాలు ఏమేమి ఉన్నాయంటే జనాభా పెరుగుదల కావచ్చు, పర్యావరణ సంబంధిత కావచ్చు, ప్రకృతి పరంగా లేక ప్రళయ సంబంధ కారణాలు కావచ్చు, మానవ ప్రభావిత చర్యలు కావచ్చు. దిస్ రియాక్షన్ ఇస్ కాజెస్ టు ది ఎక్స్టింక్షన్ ఆఫ్ బయోడైవర్సిటీ. ఓకేనా? సో దీంట్లో పాపులేషన్ ఎక్స్ప్లోషన్, జనాభా పెరుగుదల. జనాభా పెరుగుదల గురించి తెలుసుకుందాం. గత అర్ధ శతాబ్దంలో ప్రపంచ జనాభా విపరీతంగా పెరుగుదల కనబరిచింది. ఇన్ ద లాస్ట్ హాఫ్ సెంచరీ ద పాపులేషన్ ఇన్ కంట్రీస్ లైక్ ఇండియా, చైనా హ్యాస్ ఇంక్రీజ్డ్ మెనీ ఫోల్డ్. గత అర్ధ శతాబ్దంలో ప్రపంచ జనాభా విపరీతంగా పెరుగుదలను కనబరిచింది. అందులో చైనా, భారతదేశం, బంగ్లాదేశ్ వంటి కొన్ని దేశాల్లో జనాభా పెరుగుదల అనేది పరిమితి ఉన్నదానికంటే ఎక్సెస్ అయింది, పరిమితులు దాటిపోయాయి. ఫర్ ద ఎవర్ ఇంక్రీజింగ్ నీడ్స్ ఆఫ్ దిస్ ఇంక్రీజింగ్ పాపులేషన్, ఏ లార్జ్ ఏరియాస్ ఆఫ్ ఫారెస్ట్, ప్లాంట్, ఎనిమల్స్ అండ్ డిస్ట్రాయిడ్. మానవుని అవసరాల కోసము, పారిశ్రామీకరణ కోసము పాడి పరిశ్రమ, వృక్షజాతులను, అదేవిధంగా అడవులను నరికివేయడం ద్వారా మనకు వృక్ష జంతు జాతులు డిస్ట్రాయిడ్ అవుతుంది, నశించిపోతుంది. ల్యాక్ ఆఫ్, ఇక్కడ ఎల్వి కేబడ్డది, ఇది ల్యాక్ ఆఫ్ ప్రాపర్ అవేర్నెస్ ఈజ్ ద కాజ్ ఆఫ్ ఫర్ దిస్ డిస్ట్రక్షన్. అంటే దీనికి కారణం ఏంటంటే మానవ జాతికి, అంటే పలు సందర్భాల్లో ఈ నష్టం ఎక్కువ స్థాయిలో జరగడానికి కారణం ఏముంది? మానవ జాతికి ఈ నశించిపోయిన వృక్ష జంతు జాతుల విలువలు తెలియకపోవడం అని మనం భావించవచ్చు. ర్యాండమ్ వేరియేషన్ ఇన్ పాపులేషన్ రేట్స్, దట్ ఈస్ బర్త్ అండ్ డెత్ రేట్స్, కెన్ కాజ్ ఏ స్పీసీస్ ఇన్ లో అబుండెన్స్ టు బికమ్ ఎక్స్టింక్ట్. ఈ వృక్ష జంతు జాతుల విలువలు వాణిజ్యపరంగా, సామాజిక పరంగా, పర్యావరణ దృష్ట్యా ప్రజానికి తెలియజెపితే కొంతవరకు జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవచ్చు.
ఓకేనా. అంతేకాకుండా ఒక జాతి జనన మరణాలలో తీవ్రమైన వ్యత్యాసాలు ఉంటే, ఓకేనా, వేరియేషన్ ఇన్ పాపులేషన్ రేట్ వ్యత్యాసాలు ఉంటే ఆ జాతులు నశించే ప్రమాదం ఉంటుంది. ఉదాహరణకు చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్, బ్లూ వేల్స్ స్విమ్ ఓవర్ ద వేస్ట్ ఏరియాస్ ఆఫ్ ఓషియన్స్ టు ఫైండ్ ఏ మేట్. మనకు నీలి తిమింగలాలు జోడి కోసం సముద్రాలు ఈదుకుంటూ వెళ్తాయి. ఒకవేళ వాటి జోడి దొరకకపోతే అవి నశించే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా వైవిధ్యం అనేది నశించిపోతుంది. ఓకే. ఇఫ్ దే ఫెయిల్ టు గెట్ ఏ మేట్, ద బర్త్ రేట్ కుడ్ బి డేంజరస్లీ లో అండ్ మే లీడ్ టు ఎక్స్టింక్షన్. ఇది విలుప్తతకు దారిని తీసే అవకాశము ఉంటుంది. అంటే ఆ తిమింగలం అనేది తన జోడి కోసము వెతుక్కుంటూ సముద్రంలో ఈదుకుంటూ పోతుంది. ఒకవేళ తనకు జోడి దొరకలేదనుకో, అది ఏమవుతుంది, ఆ జీవి అనేది అక్కడ బ్రీడింగ్ అంటే కలవక అవి నశించిపోవడం జరుగుతుంది. కలయిక ఉంటేనే కదా ఒక జీవి ఇంకో జీవిని సృష్టించగలుగుతుంది. కాబట్టి అటువంటి జోడి లేకుంటే అది నశించిపోయే అవకాశం ఉంది. ఇది జనాభా పెరుగుదల వల్ల కలిగే కారణం. నెక్స్ట్, ఎన్విరాన్మెంటల్ పర్యావరణ సంబంధ కారణాలు. The variations in physical or biological environment, including variations in predator, prey, symbiotic, competitory species may adversely affect the biodiversity. పారిశ్రామీకరణము, పర్యావసన కాలుష్యం. ఓకేనా. పర్యావరణ సంబంధ కారణాలు చూసినట్లయితే, పారిశ్రామీకరణం అనేది పర్యావసనం కాలుష్యం. పరిసరాల కాలుష్యం వల్ల కొన్ని ఆవాసాలలో ఏమవుతుంది, మార్పులు అనేవి సంభవిస్తుంది. వృక్ష జంతు జాతులతో పాటు కొన్ని ముఖ్య జాతులు కూడా అంతరించిపోయే అవకాశం ఉంది, అంతరిస్తున్నాయి కూడా. ఫర్ ఎగ్జాంపుల్, ద ఎక్స్టెన్సివ్ యూజ్ ఆఫ్ పెస్టిసైడ్స్ అండ్ ఇన్సెక్టిసైడ్స్ reduce the birds population who feed on fishes and insects. ఉదాహరణకు, పంట పొలాలపై వినియోగించే క్రిమి సంహారక మందుల వల్ల చేపలను భక్షించే కొన్ని పక్షులు జనసాంద్రత తగ్గుతుంది. ఇంకా సీసం పదార్థాల కాలుష్యం వల్ల బాతులు, కొంగలు, గద్దలు మొదలైన జాతుల క్షీణత కూడా సంభవిస్తుంది. ఇండస్ట్రియల్ పొల్యూటెంట్స్ లైక్ Industrial pollutants like lead are responsible for reduction in the number of ducks, బాతులు కావచ్చు, క్రాన్స్, కొంగలు, ఫిషెస్ మొదలగునవి. బాతులు, కొంగలు, గద్దలు మొదలైన జాతుల క్షీణత సంభవిస్తుంది సీసం పదార్థాల కాలుష్యం వల్ల, విచ్ ఇంబ్యాలెన్స్ ద సిస్టమ్. అప్పుడు ఏమవుతుంది, అక్కడ బ్యాలెన్సింగ్ అనేది తప్పుతుంది. ఇన్ కేస్ ఆఫ్ స్పీసీస్ దట్ ఆర్ సఫిషియెంట్లీ రేర్ అండ్ ఐసోలేటెడ్, సచ్ ఎన్విరాన్మెంటల్ వేరియేషన్స్ కెన్ లీడ్ టు దేర్ ఎక్స్టింక్షన్. వ్యవసాయంలో విరివిరిగా వాడుతున్న రసాయనిక ఎరువుల వల్ల నేలలు విషపూరితమై వృక్ష జంతు జాతులకు ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. పరిశ్రమల నుంచి విడుదలవుతున్న వ్యర్థ పదార్థాల వల్ల కూడా ఈ సంభవము అంటే ఇట్లాంటి ప్రమాదము సంభవించే అవకాశం ఉంది. వీటి అదృశ్యత పర్యావరణ కాలుష్యానికి సూచికగా గుర్తించడమైంది. దస్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ పోజ్ ఏ మేజర్ థ్రెట్ టు డైవర్సిటీ. ఇది ఒక సూచికగా, ఈ పర్యావరణ కాలుష్యానికి సూచికగా
గుర్తిస్తాము. నెక్స్ట్ న్యాచురల్ క్యాటాస్ట్రోఫ్స్, ప్రకృతి పరంగా లేదా ప్రళయ సంబంధ కారణాలు చూసినట్లయితే మనకు ప్రకృతి ప్రళయ సంబంధ కారణాలు, ప్రకృతి మనకు తెలియకుండానే అంటే మనం చేసే ఈ అతి క్రూరమైన పనులను భరించలేక కొన్ని ప్రళయాలు సృష్టిస్తూ ఉంటాయి. అవి మనకు సునామీలు కావచ్చు, భూకంపాలు కావచ్చు, ఓకేనా, ఇట్లాంటివన్నీ మనకు కనిపిస్తున్నాయి, మనం చూస్తున్నాము. న్యాచురల్ క్యాటాస్ట్రోఫ్స్ ఈజ్ ఏ సడన్ చేంజ్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ నాట్ యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ హ్యూమన్ యాక్షన్. ప్రకృతిలో సంభవించే మానవ సంబంధం లేని అనేక రకాల ప్రళయాలైన సునామీ కావచ్చు, భూకంపం కావచ్చు, తుఫాను కావచ్చు, వరదలు వంటి విధ్వంసాలు సంభవించినప్పుడు ఆవాసానికి ఏమవుతుంది, ముప్పు కలిగి మనకు జీవజాతుల నాశనం సంభవించి జీవ వైవిధ్యతకు తీవ్ర ప్రమాదాన్ని కలుగజేస్తుంది. ఇట్ ఇంక్లూడ్స్ ఫారెస్ట్ ఫైర్స్, వేరియేషన్స్ ఇన్ టెంపరేచర్స్, స్టోర్మ్స్, ఫ్లూడ్స్, సునామీస్, ఎర్త్క్వేక్, వోల్కానిక్ ఎరప్షన్స్, చేంజ్ ఇన్ ఓషియానిక్ కరెంట్స్. ఓకే, ఇవన్నీ మనకు సంభవిస్తూ ఉంటాయి. సచ్ న్యాచురల్ అండ్ క్యాటాస్ట్రోఫ్స్ ఈవెంట్స్ కాజ్ డిప్లేషన్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ tables leading to desertification and flooding, destruction of forests, etc., which in turn leads to extinction of the farms and after the biodiversity. దీనివల్ల అంటే భూగోళంపై పలు కారణాల వల్ల అడవుల క్షీణత ఏర్పడుతుంది. పర్యవసనంగా భూమి ఉష్ణోగ్రత పెరగడం మనం గమనించడం జరుగుతుంది. దీనివల్ల అనేక జంతు వృక్ష జాతులు మనకు నశించిపోయే అవకాశము, వాటికి ముప్పు వాటిల్లే ప్రమాదము ఉంది. శీతోష్ణ స్థితి మార్పుల వల్ల భూగర్భ జల వనరులు అంతరించిపోయి పలు ప్రాంతాలు డిసర్టిఫికేషన్, ఎడారులుగా మారి జీవ వైవిధ్యం అంతరించే ప్రమాదము మనకు అగుపిస్తుంది. ఈ న్యాచురల్ క్యాటాస్ట్రోఫ్స్ ఎఫెక్ట్. నెక్స్ట్ హ్యూమన్ ఇంటర్ఫిరెన్స్, మానవ ప్రభావిత చర్యలు. Human interference has been gradually causing extinction of biodiversity for over a long time. మానవుడు తన అవసరాల కోసం ప్రత్యక్షంగా కానీ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ డిపెండ్ ఆన్ ద న్యాచురల్ రిసోర్సెస్. ఓకే, మానవుడు తన అవసరాల కోసం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రకృతిని, దాని వనరులను అతిగా వినియోగించుకోవడం వల్ల పర్యావరణంలో అనేక మార్పులు జరిగి జీవ వైవిధ్యం అనేది ప్రమాదానికి గురి చేస్తుంది. ఓకే, ద ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ బై హ్యూమన్ ఈజ్ ద ప్రీమియర్ కాజ్ ఆఫ్ లార్జ్ స్కేల్స్ డిస్ట్రక్షన్ ఆఫ్ బయోడైవర్సిటీ. సో ఎక్కువ మొత్తంలో మనకు మార్పులు జరిగి జీవ వైవిధ్య ప్రమాదానికి గురి అవుతుంది. ఓకే, ఇది వాటిలో కొన్ని కింద పొందుపరచడమైనది చూద్దాము. సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఏరియాస్ ఆఫ్ హ్యూమన్ ఇంటర్ఫరెన్స్ ఇన్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ బయోడైవర్సిటీ ఆర్, దాంట్లో కొన్ని కింద మనం చూసినట్లయితే హ్యాబిటల్ లాస్ అండ్ డిగ్రేడేషన్, మనకు సహజ ఆవాస విధ్వంసం జరుగుతుంది. అదేవిధంగా హ్యాబిటేట్ ఫ్రాగ్మెంటేషన్, ఆవాసాన్ని విభజించటం, హంటింగ్ అండ్ పోచింగ్, వేటాడటము. ఓకేనా, ఇంట్రడక్షన్ ఆఫ్ ఎక్సోటిక్ ఎలైన్ స్పీసీస్, విదేశీ జాతులను ప్రవేశపెట్టడము, డిసీజెస్, వ్యాధులు రావడము, పోడ్ ఆర్ జూమ్ వ్యవసాయం, కల్టివేషన్, పోడు లేదా జూమ్ వ్యవసాయం చేయడము, పొల్యూషన్, కాలుష్యము. ఇవన్నీ మనము
చూస్తూ ఉంటాము. అంటే ఇవి మానవ ప్రభావిత చర్యలు. సహజ ఆవాస విధ్వంసం. సహజ ఆవాస అంటే జనసాంద్రత పెరగడం వల్ల అనేక వృక్షాలను నరికివేసి మనం ఏం చేస్తాము, ఆ ప్రదేశాల్లో పరిశ్రమ స్థాపన కానీ, గనుల నిర్మాణం కానీ, పంటలకు నీటిపారుదలకు అవసరాలకు ఉపయోగిస్తుంటాం. ఆవాసాన్ని విభజించడం అంటే ఏంటంటే, ఈ మానవ చర్యల వల్ల రోడ్లు, కాలువల ద్వారా ఆవరణ ప్రాంతాలు చిన్న చిన్న ప్రాంతాలుగా మారిపోతుంటాయి. ఓకేనా. దీనివల్ల ఏమవుతుంది, పులులు, సింహాలు, ఎలుగులు వంటి జంతువులు సంచరించడానికి తగినంత ప్రదేశము ఉండదు. వేటాడడం. అతిగా వేటాడడం వల్ల అనేక జంతువులు నశిస్తున్నాయి. ఓకేనా. హంటింగ్ అండ్ పోచింగ్. Poaching is another threat to has emerged in recent decades. Is one of the primary reasons for the decline in the number of species. విదేశీ జాతులను ప్రవేశపెట్టడం. భౌగోళిక ప్రాంతంలో కొత్త జాతులను ప్రవేశపెట్టడం ద్వారా ఆ ప్రాంతంలో జీవ వైవిధ్యం నాశనం అయ్యే అవకాశం ఉంది. కొత్త ప్రదేశాలలో చేరిన బాహ్య జాతులు ఏం చేస్తాయి, ఆవాసాన్ని పూర్తిగా మార్చివేసే అవకాశం ఉండటం వల్ల స్థానియ జీవరాశులు మార్పులను తట్టుకోలేకపోవడం కానీ, జీవించలేకపోవడం కానీ సంభవించవచ్చు. అది విదేశీ జాతులను ప్రవేశపెట్టడం. వ్యాధులు. మానవ చర్య వల్ల పరోక్షంగా వృక్ష జాతులకు అనేక రకాల వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది. పొడు లేదా జూమేశం మనకు తెలిసిందే. అటవిక తెగల జాతుల వారు ఏం చేస్తారు, పేదరికం వల్ల వాళ్ళ యొక్క జీవనోపాధి కోసము అడవులను నాశనం చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో స్థానిక వ్యవసాయదారుల పొలాలను సంపన్నులు, బలవంతులు సాయంతో ఆక్రమించడం వల్ల కూడా రైతులు అడవులకు వలసపోయి అక్కడ వృక్ష జాతులను ఏం చేస్తుంటాయి, నాశనం చేసి చిన్న చిన్న భాగాలుగా చేసి సాగు పంటలను పండిస్తారు. దాన్ని పొడు లేదా జూమ్ వ్యవసాయం అంటాం. వీటిని గిరిజన వాసులు ఎక్కువగా ఈ పద్ధతిని అవలంబిస్తుంటారు. కాలుష్యం. కాలుష్యం అంటే చూస్తూనే ఉన్న వాతావరణ కాలుష్యం ఆవాసాల క్షీణత, వినాశనానికి ముఖ్య కారణాలుగా జరుగుతున్నాయి. ఇప్పుడు చెప్పిన అన్నీ దీనిలో మనకు కనిపిస్తాయి. హ్యాబిటేట్ డిస్ట్రక్షను, ఓకేనా. హ్యాబిటేట్ ఆవాసాన్ని విభజించడము, హంటింగ్ అండ్ పోచింగ్, ఓకే. ఇంట్రడక్షన్ ఆఫ్ ఎక్సోటిక్ ఏలియన్ స్పీసీస్, విదేశీ జాతులను ప్రవేశపెట్టడము. మనకు వయ్యారి భామ, ఓకేనా. వయ్యారి భామ అనే చైనా గ్రాస్ గడ్డిని మనము భారతదేశంలో అది దానంతటా అదే పెరగడం మూలంగా ఇక్కడ ఉండే అంటే ఎక్కువ వృక్షాలకు అది హానికరంగా మారుతుంది, కలుపు మొక్కగా మారిపోయింది. డిసీజెస్, వ్యాధులు, పొడు లేదా జూమ్ వ్యవసాయం, ఓకేనా. ఇవన్నీ ఇప్పుడు చెప్పుకున్నాయి. సో ఇది మనకి ఈరోజు టాపిక్, థ్రెట్స్ టు బయోడైవర్సిటీ, కాజెస్ టు బయోడైవర్సిటీ. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. రోజు మీకు కొత్త నోటిఫికేషన్తో మీ ముందు ఉంటాము, ఓకేనా. సో ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఎవ్రీవన్.